ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారట. సో ఒక ముగ్గురు కీలక నాయకులని అందులో వాళ్ళ పేర్లు పెట్టిరట, వీళ్ళు నిందితులు అని. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్యులు ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిట్ కీలక నిర్ణయం తీసుకుందట. అనుబంధ అభియోగ పత్రం సిద్ధం అంటే అడిషనల్ ఛార్జ్ షీట్ని దాఖలు చేయబోతున్నారు. న్యాయస్థానంలో అభియోగాలతో పాటే మెమో దాఖలు చేసేందుకు సన్నాహాలట. మరి ఎవరా ముగ్గురు, పేర్లు ఏమన్నా ఉన్నాయా? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు నిందితుల జాబితాలో ముగ్గురు బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని చేర్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చేపట్టిన సుదీర్ఘ విచారణ ఇటీవలే కొలిక్కొచ్చింది. అనుబంధ అభియోగ పత్రంలో అంటే అడిషనల్ ఛార్జ్ షీట్లో వీరిని నిందితులుగా చేర్చినట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణుల ఆమోదం లభించిన తర్వాత వీరిపైన అభియోగాల నమోదుకు సాంకేతికపరమైన అనుమతులు కూడా తీసుకోబోతున్నారు. సాధారణంగా ఏదైనా కేసులో కొత్త నిందితుల్ని చేర్చాల్సి వస్తే న్యాయస్థానంలో మెమో దాఖలు చేస్తారు. సిట్ మాత్రం ముందు జాగ్రత్తగా అనుబంధ అభియోగ పత్రంతో పాటే మెమో దాఖలు చేసేందుకు సిద్ధమైందట. ఈ ముగ్గురిని నిందితులుగా చేర్చే విషయంలో సిట్ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. కీలక సాక్ష్యాధారాల సేకరణ క్రమంలో వందల మంది వాంగ్మూలాలు సేకరించారు. 2023 నవంబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి కేంద్రంగా జరిగినట్లు చెబుతున్న ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంపైనే కీలక దృష్టి సారించారు. ఆ 15 రోజుల్లో 4013 మంది పైన నిఘా ఉంచినట్లు సిట్ దర్యాప్తులో తేలిందట. ఈ అమ్మాయి ఇక మీకు అదే పని ఉన్నట్టుందిరా బాబు, మీకు అసలు ఇక 15 రోజులకి వేరే పనే పెట్టుకోలేదు. ఇక మంది ఫోన్లు ట్యాప్ చేసుడే 4013 మంది ఫోన్లను ట్యాప్ చేసిరట. వారిలో 618 మందికి సంబంధించిన ఫోన్ సంభాషణల్ని అక్రమంగా విన్నరట. ఆ వివరాలు ముందు ఉంచుకొని కేసు ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ సిఓఓ టి ప్రభాకర్ రావును విచారించింది సిట్. అయితే ఆయన పోలీసు ఉన్నతాధికారులపైనే నెపం నెట్టేసిండు. వారి ఆదేశాల మేరకే తాను ఆ పని చేసినట్లు చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో కేసు దర్యాప్తును కొలిక్కి తెచ్చేందుకు ఓ మాజీ డీజీపీతో పాటు గత ప్రభుత్వంలో నిఘా విభాగంలో పనిచేసిన ఒక ఉన్నతాధికారి వాంగ్మూలాలు ఇటీవల సిట్ సేకరించినట్టు తెలిసింది. మాజీ డీజీపీ అంటే ఎవరు? అప్పుడు మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా. ఇప్పుడు ప్రభాకర్ రావు బాస్ ఎవరు? మహేందర్ రెడ్డి కదా. గత ప్రభుత్వంలో సీఎంఓలో హోంశాఖలో పనిచేసి ఉన్న ఉన్నతాధికారుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నది. ఆయా అంశాలన్నింటినీ క్రోడీకరించడంతో పాటు దర్యాప్తులో తేలిన సమాచారం ఆధారంగా బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని నిందితులుగా చేరుస్తూ అనుబంధ అభియోగ పత్రాన్ని తయారు చేసిరట. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ముగ్గురి పాత్ర ఏంటనేది ఆ ఛార్జ్ షీట్లో సిట్ కూలంకషంగా పొందుపరిచిందట. ప్రభాకర్ రావు నియామకంలోనే మతలబు దాగి ఉందని మొదటి నుంచి అనుమానిస్తున్న సిట్ ఆ దిశగా దర్యాప్తు చేసి వీరిలోని ఒక ప్రముఖుడి పాత్రను నిగ్గు తేల్చిందట. అలాగే బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల విషయంలో మరొకరిని, ఎవరిపైన అక్రమంగా నిఘా ఉంచాలి అనే విషయంపై ఆదేశాలు ఇవ్వడంలో ఇంకొకరి పాత్ర పైన కూడా ఆధారాలు సేకరించినట్టు సమాచారం. వీరితో పాటు మరో కీలక ప్రజాప్రతినిధిని గతంలో విచారించినప్పటికీ ఆయన పేరును మాత్రం ఆ ఛార్జ్ షీట్లో చేర్చలేదట. మరి ఎవరా ముగ్గురు అంటే ఎవరుంటారు? ఇక వీళ్ళే ఉంటారు. ఇక ఫ్యామిలీ చుట్టూన్నోళ్ళో, ఫ్యామిలీకి ఇది చేసిన వాళ్ళు ఉంటారు. ఇక మరి ఏంది కేసు ముందుకు పోద్దా అంటే అది ఏడికి పోతుందో ఎవరికి తెలుసు. ఏ కేసు ముందుకు పోయిందని? కాళేశ్వరం పోయిందా? విద్యుత్ కొనుగోలు కుంభకోణాల్లో పోయిందా? కార్ రేసింగ్లో పోయిందా? భూముల కుంభకోణాల్లో ఏమైనా ముందుకు పోయినాయా? ఇది పోతుందని మనం నమ్మాలనా? ఏముంటుంది? ఇంకొక 2 ఏళ్ళు అయితే ఎలక్షన్ అయినా, ఇంకొక 2 ఏళ్ళు అయితే ఎలక్షనే కదా. ఎంత ఘోరం అంటే ఇట్లా గన్నులు పెట్టి రాయించుకున్నారు భూములు, గన్నులు పెట్టి. ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేశారు.